హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కాఫీ ఎలా కలుపుకుంటే టేస్ట్ ఎలా వస్తుంది, ఎంత బాగా వస్తుందో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఒక 2 రూపీస్ బ్రూ కాఫీ సాచెట్ తీసుకుంటే మనం ఒక కప్పు మిల్క్ తీసుకోండి. కరెక్ట్గా మనకి ఈ కప్కి ఈ 2 రూపీస్ సాచెట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు మనం మిల్క్ అనేది హీట్ చేసుకోవాలి. ఇప్పుడైతే పాలు హీట్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు మనమైతే ఒక టేబుల్ స్పూన్ హాఫ్ షుగర్ యాడ్ చేద్దాం. కాఫీలో ఎప్పుడైనా మనకి షుగర్ కొంచెం తక్కువే ఉండాలండి. ఒక టేబుల్ స్పూన్లో హాఫ్ వేసాం కదండి ఫస్ట్ స్పూన్తో. ఇప్పుడు సెకండ్ స్పూన్లో కొంచెం ఇట్లా వీడియోలో చూపిస్తాం కాబట్టి ఇంత, ఇది మనకి సరిపోతుందండి. కాఫీలో షుగర్ తక్కువ ఉంటేనే మనకి ఆ కాఫీ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఎక్కువ షుగర్ వేసుకుంటే కాఫీ అస్సలు బాగోదండి. ఈసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు కాఫీ చాలా మంచిగా నచ్చుతుంది. పాలు హీట్ అయిపోయిన తర్వాత మనం కాఫీ పౌడర్ ఎలా కలుపుకోవాలో చూద్దాం. మిల్క్ అనేవి చాలా మంచిగా బాయిల్ అవ్వాలండి. పాలు కొంచెం బాయిల్ అయిన తర్వాత బాగా చిక్కగా అవుతాయి కదా, అప్పుడు మనం కాఫీ కలుపుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. పలుచగా ఉంటే టేస్ట్ అంతగా రాదండి. పాలు బాగా బాయిల్ అవ్వాలి. మీన్ వైల్ మనం ఈ సాచెట్ ప్యాకెట్ కట్ చేసి ఈ కప్లో అయితే పౌడర్ యాడ్ చేసుకుందాం. పాలు కూడా చూడండి ఎంత బాగా పడాయి. ఇట్లా మంచిగా పొంగు వచ్చేదాకా చిక్కగా ఇట్లా మంచిగా బాయిల్ అవుతే మనకి కాఫీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆఫ్ చేశానండి. ఇప్పుడైతే మనం ఈ పాలు ఇదే గిన్నెలో ఇట్లా మనం పోసి చూసారు కదండి, మనకి 1 కప్పు మిల్క్ ఫస్ట్ తీసుకున్న 1 కప్పు కాఫీ సరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఈ గిన్నెలోకి ఇట్లా మంచిగా తిరగొట్టుకుంటే మనకి కాఫీ అనేది ఫిల్టర్ కాఫీ లాగా బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేసి చూడండి, మస్తు ఉంటుంది. సేమ్ కాఫీ ఇలానే చేసుకుంటే కూడా కామెంట్లో చెప్పండి. చూసారు కదండి, మన కాఫీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఎంత బాగుందో. షుగర్ తక్కువ వేసుకొని ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇలా చేసుకొని ట్రై చేయండి, యమ్మీ ఉంటుంది. బాయ్.